టిఎస్. ఇవి ప్రస్తుతం ఎన్ని లెటర్స్ మనకి ఇప్పుడు 18 వచ్చాయి. కాబట్టి వీటి పేర్లు మనకు వచ్చేసినాయి అంటే పేర్లు రాయడం వచ్చిందంటే కొంత వచ్చేసినట్టు. వీటికి తోడు ఏమున్నాయి? ఓవెల్స్ ఉన్నాయి. ఓవెల్స్ ఆల్రెడీ నేర్పించేశారు. ఓవెల్స్ ఎన్ని నేర్చుకున్నారు మీరు? ఎంత అయింది? ఓవెల్స్ ఆ ప్రొనౌన్సియేషన్, ఏ ప్రొనౌన్సియేషన్ ఏంటది? కమాండ్స్, పత, తర్వాత ఈ ప్రొనౌన్సియేషన్ ఏంటి? ఇరి, ఇది, యో. తర్వాత ఊ ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుంది? కిబూట్స్, కిబూట్స్. తర్వాత షురూ, కిబూట్స్, షురూ. రాసిన తర్వాత రాసుకుందాం. ఇవాళకి ఇవి పర్ఫెక్ట్ అవ్వండి. తర్వాత ఓ ప్రొనౌన్సియేషన్ ఏంటి? కోలం, కోలం అని చెప్పాడు. ఆల్రెడీ అన్నీ మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వాటిని రిపీట్ చేస్తాం. అప్పుడు నేర్చుకుంది. కాబట్టి మనము ఇప్పుడు 18 అక్షరాలకు వచ్చాము. 18 ఇంకా 4 నేర్చుకుంటే అక్షరాలు అయిపోతాయి. ఆ అక్షరాలకి మనం ఏం చేయాలి? ఓవెల్స్ కలిపితే ఒక వర్డ్ వస్తుంది. కాబట్టి మనం వర్డ్స్ నేర్చుకోవాలంటే ఈ 22 అక్షరాలు నేర్చుకోవాలి. వాటి తోడు ఓవెల్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మెల్కీ సజెక్ అంటారు కదా, మెల్కీ సజెక్కి జాతి వాడతారు. అది కొంతమంది ఎస్ లాగా వాడారు, కొంతమంది జడ్ లాగా వాడారు. రెండింటిగానే వాడారు. కానీ మనము కొంచెం ప్రయాణం చేస్తా ఉంటే ఏముంది? అలవాడు. ఓవెల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సరే, ఓవెల్స్ ఓవెల్స్ పని నేను నెక్స్ట్ క్లాస్లో రాస్తాను. అమ్మ అది ఓవెల్స్ చెప్పిన క్లాస్ ఉందా మన వీడియో? చాలా ఉన్నాయి ఓవెల్స్. ఎందుకంటే మీకు అన్నీ ఇప్పుడు ఒకసారి రావాలని కష్టం అవుతుంది. నేను ఓవెల్స్ చెప్పట్లా. ఎందుకంటే ఒకసారి మీకు 18 లెటర్స్ అంటే చాలా కష్టం. మీరు అది ప్రాక్టీస్ చేసుకుని వస్తే నెక్స్ట్ క్లాస్లో మిగతా 4తో పాటు ఓవెల్స్ కూడా రాస్తాను. నేను చాలాసార్లు రాశాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఓవెల్స్ అన్ని కూడా రాసి చెప్తాను. అంటే వేరే కూడా వస్తారు కదా, వివరంగా చెప్తాను. చెప్పిన తర్వాత మీకు కాన్సనెంట్స్, ఓవెల్స్ రెండు మీకు అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత నెమ్మదిగా మనం వర్డ్స్లో వెళ్దాం. ఇంకా 4 లెటర్స్ ఉన్నాయి. ఓవెల్స్ పర్ఫెక్షన్ అవ్వాలి. ఒకసారి చదవండి అన్ని మీరు సార్ చదవండి అన్న. ఈమెయిల్ పేరు ఇవి కంటెస్ట్ అవ్వడానికి ఒక 4 రోజులు పడుతుంది. మీరు రోజు రాసుకుంటూ చదవాలి. ఇప్పుడు ఈ